జాతీయ విమానాశ్రయం కొత్త చరిత్రకు నాంది పలకబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తును మలిచే మెగా ప్రాజెక్ట్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణికులు, పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటకం ఇలా ప్రతి రంగంపైన దీని ప్రభావం కనిపించబోతుందని అంచనాలు ఉన్నాయి. విశాఖకు ఉన్న పరిమితులను అధిగమిస్తూ ఉత్తరాంధ్రకు కొత్త గేట్వేగా భోగాపురం ఎలా మారబోతుంది? ఈ ఎయిర్పోర్ట్ ను గేట్వే ఆఫ్ ఆంధ్ర అని ఎందుకు పిలుస్తున్నారు? ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఈ ఒక్క ప్రాజెక్టు ఎంతవరకు మార్చగలదో చూద్దాం. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. జీఎంఆర్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల. ఒకప్పుడు రోజుకు 88 దేశీయ సర్వీసులు, 4 అంతర్జాతీయ సర్వీసులు విశాఖ విమానాశ్రయం నుంచి నడిచేవి. అయితే విశాఖ విమానాశ్రయం పూర్తి స్థాయిలో నేవీ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో ఉదయం, రాత్రి పీక్ అవర్స్ లో పౌర విమానయాన సర్వీసుల ల్యాండింగ్ ఆంక్షలు పెట్టారు. నేవీ ఆంక్షల నేపథ్యంలో కొలంబో, బ్యాంకాక్, కౌలాలంపూర్, దుబాయ్ వంటి 4 అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేశారు. ప్రస్తుతం భోగాపురం నుంచి సింగపూర్, దుబాయ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త గేట్వేగా నిలవబోతోంది. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ ను గేట్వే ఆఫ్ ఆంధ్రగా అభివర్ణిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించే సామర్థ్యం దీనికి ఉంది. విశాలమైన టెర్మినల్, లగ్జరీ డిజైన్, స్మార్ట్ చెక్ ఇన్ వ్యవస్థలు, అత్యాధునిక ప్రయాణికుల సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందిస్తాయి. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ విమానాశ్రయంలో పర్యావరణ హిత సాంకేతికత, సోలార్ విద్యుత్, వర్షపు నీటి సంరక్షణ, శక్తి పొదుపు వ్యవస్థలకు ప్రాధాన్యత. భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నం అలాగే గంగవరం ఓడరేవులకు సమీపంలో ఉండటం దీని అతిపెద్ద బలం. జాతీయ రహదారులతో అనుసంధానం వల్ల ఎయిర్ కార్గో, సీ కార్గో రవాణా వేగవంతం కానుంది. దీంతో భవిష్యత్తులో ఇది మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ గా ఎదిగే అవకాశాలున్నాయి. ఔషధాలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఇది కీలక కేంద్రంగా మారనుంది. పెట్టుబడులు పెరగడంతో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, ఐటీ, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త ఊపు రానుంది. విశాఖ విమానాశ్రయానికి విస్తరణ పరిమితులు ఉండగా భోగాపురం విమానాశ్రయం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాన్ని కలిగి ఉంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరగడంతో పాటు ఏవియేషన్ కార్గో సామర్థ్యం కూడా గణనీయంగా విస్తరించనుంది. విదేశీ పెట్టుబడులు, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు ఇది కొత్త ద్వారాలు తెరవనుంది. విమానాశ్రయం చుట్టూ కొత్త వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పడే అవకాశాలున్నాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ఉపాధి లభించనుంది. మొత్తం మీద భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త గ్రోత్ ఇంజిన్ గా మారుతూ నిజమైన గేట్వే ఆఫ్ ఆంధ్రగా